ఐ గెస్ మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక చిన్న వీడియో ఏంటంటే, మీరు సేల్ పర్పస్లో పెట్టుకోలేకపోతున్నారు కదా మీ బర్డ్స్. నేను నా సేలింగ్ పర్పస్ అనేది ఎలా పెంచుకున్నాను అనేది, అంటే మా లొకాలిటీలో ఎలా ఉండేది, నేను ఎలా సక్సెస్ అయ్యాను ఇప్పుడు వాళ్ళందరితో పోలిస్తే కంపారిటివ్లీ అనేది ప్రజెంట్ అయితే మన వీడియో ఈరోజు. అంటే వీడియో అని కాదు, జస్ట్ టిప్స్, జస్ట్ ఏదో నాకు తెలిసినవి నేను చెప్తున్నా. అంటే మీ సేలింగ్ పర్పస్ అనేది ఎలా పెంచుకోవాలి అన్నది. సో మా లొకాలిటీలో ఎలా ఉండేదంటే, దౌడీలు నేను పెంచే టైంలో దౌడీలు పేరు 800, బేబీస్ అయితే 500 ఈ ప్రైస్లో ఉండేదన్నమాట. సో నేను చెయ్యని తప్పులు మా సైడ్ నుంచి, అంటే చాలా వరకు మనందరం చేసే, రిమైనింగ్ అందరూ చేసే తప్పులు ఏంటి అనేది చెప్తా చూడండి. మీకు సేలింగ్ అనేది, సేల్ పర్పస్ అనేది మీకు బై ఛాన్స్ ఎప్పుడైనా వచ్చేటట్లయితే, ఎట్టి స్థితిలో మీకు సేల్ పర్పస్ వస్తే, ఆ సేల్ పర్పస్ అయితే నా దగ్గర బర్డ్స్ లేవు అని చెప్పేసి మీరు సేల్ పర్పస్ అయితే ఆఫ్ చేసుకోవద్దు. అంటే రేసింగ్లో అలాంటి వాటిల్లో ఉండేటప్పుడు అయితే మరి తప్పదు, ఎలాగూ సేల్ చేయలేము. అలాంటి టైంలో కాకుండా అవాయిడ్ చేస్తే, ఆ ఒక్క విషయం అవాయిడ్ చేస్తే రిమైనింగ్ అయితే చెప్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు బై ఛాన్స్ ఎప్పుడైనా సేల్ వస్తే సేల్ చేసుకోండి బర్డ్స్ని. అంటే మా దగ్గరే తక్కువ ఉన్నాయి, మనం ఏం సేల్ చేస్తాంలే అన్న కాన్సెప్ట్ అయితే మీకు వద్దు. అవసరమైతే మీరు మళ్ళీ వెళ్ళి ఎవరి దగ్గరైనా తీసుకోండి అవసరమైతే. బట్ మీకు వచ్చేటప్పుడు, సేలింగ్ మీకు వచ్చేటప్పుడు ఏంటంటే అవి సేల్ చేసుకోవడం బెటర్ అని నా ఫీల్ అనమాట. నేను ఎలా సక్సెస్ అయ్యానని చెప్పా కదా. మా సైడ్ ఎలా ఉంటుందంటే, పేర్ 800 ఉండేది అనమాట. నేను బర్డ్స్ పెంచే టైంలో పేర్ 800 to 1000 వరకు ఉండేది. అది దౌడీలు, అది కూడా జస్ట్ సాదాలు. బట్ నేను రాను నేను ఎంత ప్రైస్లు పెట్టుకున్నా సరే, నేను బర్డ్స్ సేల్ చేసేటప్పుడు అయితే మాత్రం బేబీస్ ఒక 350కి సేల్ చేసేవాడిని, లేదా 300 ఇలా ఈ ప్రైస్లో పెట్టేవాడిని అనమాట. సో ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి పేరెంట్స్ ఇవనుకోండి, ఆ టైంలో ఒక 1000 వరకు ఉండేది కదా, నేనైతే 600 ఈ ప్రైస్లో పెట్టేవాడిని అనమాట. సో దానివల్ల మనం అందరికీ నోటిఫై ఎలా అవుతాము అంటే, బర్డ్స్ మ్యాక్సిమం అంటే మన లొకాలిటీలో ఉండకపోవచ్చు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతారు మెయిన్ ఎప్పుడు బర్డ్స్. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను ఈ విషయం అయితే చెప్తున్నాను అనమాట. సో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ప్లస్ వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ అనేది ఇష్యూ అవుద్ది అనమాట. వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది, వాళ్ళు అమౌంట్ ఉండదు వాళ్ళ దగ్గర సమంగా. సో మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఫీల్ అవ్వాలన్నమాట. వాళ్ళని కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ ఉద్దేశం మీద మనం కొంచెం లో బడ్జెట్లో ఇచ్చామనుకోండి, సో వాళ్ళైతే మన దగ్గర రావడం మొదలు పెడతారు. ప్లస్ ఏంటంటే, మనం వాళ్ళకి లో బడ్జెట్లో ఇవ్వడం వల్ల ఏం జరుగుద్దంటే, వాళ్ళు వెళ్ళి ఒక నలుగురికి చెప్తారు. అందరితో కంపారిటివ్లీ తన దగ్గర, అంటే పలానా సురేష్ అన్న అబ్బాయి ఉన్నాడు, తన దగ్గర అయితే ప్రైస్ అయితే తక్కువ ఉంటుందిరా అని చెప్పేసి చెప్తాడు. అందులో మీరేంటంటే కకృతి పడిపోయి ఏంటంటే డ్యామేజ్డ్ బర్డ్స్ ఉంటాయి, డిసీజ్డ్ బర్డ్స్ ఉంటాయి, అలాంటివి మీరైతే ఎప్పుడు కూడా సేల్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే మీకు రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మీరు ఇచ్చేవి హెల్దీ బర్డ్స్ ఇచ్చుకోండి, ఏం లేదు దాంట్లో తప్పేం లేదు, హెల్దీ బర్డ్స్ ఇచ్చుకోండి. అవతల వాళ్ళకి ఎప్పుడు మోసం చేయొద్దు. మీరు మోసం ఒక్కసారి చేశారు అంటే అక్కడ రిగ్రెట్ అనమాట, మీకు ఒక మచ్చ పడిపోద్ది. ఇంకా మనోడు అంతా వేరేరా బాబు, డిసీజ్డ్ పవర్లు అమ్మేస్తాడు, ఆ రోజుకి మనకు సేల్ అయిపోయింది అన్న ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించొద్దు అనమాట. ఆ ఒక్క రోజుతో అయిపోయింది కాదనమాట ఇది. సో ఇంకా రాను పెంచుకోవాలి కాబట్టి అవసరమైతే మీరు మెడిసిన్ అంతా వాడండి. అవసరమైతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మెడిసిన్ వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మెడిసిన్ వాడండి. బై ఛాన్స్ అందులో కూడా ఇంకా తగ్గలేదు అంటే బర్డ్ని ఒక సైడ్కి పెట్టండి, కొంచెం జాగ్రత్తగా ఒక 3 నెలలు 6 నెలలు పెంచండి. అప్పుడు స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు సేల్ చేయండి. అంతేగాని మీరు బర్డ్కి డిసీజ్ ఉందని చెప్పేసి అయితే మీరు సేల్ చేయడం గట్రా చేయకండి. అంటే కకృతి పడకండి. మెయిన్ ఏంటంటే, ఇది రాను మనం అందరికీ నలుగురికి తెలియాలి, నలుగురి కంట్లో పడాలి అంటే మనం ప్రతిదీ న్యాయంగా పోవాలన్నమాట. ఈ రోజుకి ఏదో మనం పావురాలు అమ్మేసుకున్నాం, ఈ రోజుతో అయిపోయింది కదా అని మనం అనుకోకూడదు అనమాట. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆలోచించడం వల్ల ఏంటంటే మనం బ్యాడ్ అయిపోతాం మెయిన్. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట అది. సో కొంచెం మీరు సేల్ పర్పస్ వచ్చేటప్పుడు మీరు లో బడ్జెట్లో ఇవ్వండి. అందరి మీద మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లో బడ్జెట్లో ఇవ్వండి. మీ సైడ్ పలానా ప్రైస్ ఉంటే దాని మీద ఒక 50 రూపీస్ తగ్గించేవ్వండి. దాంట్లో ఏముంది, ఇప్పుడు 500 అందరూ అమ్ముతున్నారు, మీరు 450కి అమ్మండి. 50 రూపీస్ ఎక్కడ పోవట్లేదు. బట్ ఏంటంటే మీకు బిజినెస్ పర్పస్లో నేను చెప్తున్నా ఈ వీడియో అయితే. బిజినెస్ పర్పస్ అనేది మీకు కొంచెం డెవలప్ అవుద్ది అనమాట. అంటే వాడు వెళ్ళి తక్కువకి మీరు ఒక్కసారికి తక్కువకి ఇచ్చినంత మాత్రం ఏమైపోదు. సో వాడు వెళ్ళి ఒక 3కి చెప్తాడు, 4కి చెప్తాడు.
సో మీకు కుదిరితే ఆ ప్రైస్కే అలాగ ఇవ్వండి. మీ దగ్గర బర్డ్స్ ఉండేటప్పుడు సేలింగ్ పూర్తిగా ఆఫ్ చేసుకొని మీకు కావాలని రేటే రావాలని పెట్టుకోకుండా ఎంతో కొంత తగ్గితే ఏముంది, తగ్గుద్ది, దానికే ఉంది. తగ్గించి మీరు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీ పేరు నలుగురికి తెలుస్తుంది, రాను రాను స్ప్రెడ్ అవుద్ది. ఆ విధంగా నేనైతే జెన్యున్గా చెప్తున్నాను. నేనైతే లో బడ్జెట్లో ఇచ్చేవాడిని, మంచి బర్డ్స్ ఇచ్చేవాడిని. ఇంకా నలుగురు అవసరం అయితే నా దగ్గర బర్డ్స్ లేకపోతే నేను బయట వెళ్ళి కొనుక్కొని ట్రావెల్ ఛార్జీలు అన్నీ మళ్ళీ కన్నం పెట్టుకొని వాడిని బొక్క పెట్టుకొని మరి ఇచ్చేవాడిని అనమాట. ప్యూర్గా చెప్పాలంటే ఇచ్చేవాడిని అనమాట. రాను ఎలా అయిందంటే రాను ఇప్పుడు అలా ప్రతి ఒక్కరికి నేనైతే తెలిసాను అనమాట. నేను అలా మా లొకాలిటీలో ప్రతి ఒక్కరికి కూడా పలానావాడు బర్డ్స్ అమ్ముతాడు, మంచి మంచి బర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దానికి ఎంత ప్రైస్ అయితే పడుతుందో ఆ ప్రైస్కే ఇవ్వడానికి అయితే కుదిరితే ట్రై చేయండి. అంతేగాని మీకు ఏదో వస్తుంది కదా, అయిపోయింది కదా, బిజినెస్ బాగుంది అని చెప్పేసి మీరు ఎక్కువ రేట్గా అమ్మేయడం ఇలాంటివి అయితే ఎట్టి స్థితిలో చేయదు. మీ దగ్గర పవర్లు ఉంటే అమ్మండి, లేదంటే ఆఫ్ చేయండి. ప్రజెంట్ అయితే లేవు తమ్ముడు, అందాకలో ఒక 10 days 15 days 20 days 30 days 1 month 2 month తీసుకొని మీరు పలానా ఎంత టైం పడుద్ది బ్రో, ఇప్పుడు ప్రజెంట్ అయితే సేలింగ్ పర్పస్ అయితే మన దగ్గర లేదు అన్న విషయం అయితే చెప్పండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇవి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి కుదిరితే ఆ టైంకి అప్పుడు బై ఛాన్స్ మీ దగ్గర పవర్ చెప్తున్నా కదా, బై ఛాన్స్ మీ దగ్గర పవర్ లేకపోతే సేలింగ్ పర్పస్ అయితే ఆఫ్ చేయొద్దు. మీ పవర్లోనే ఇవ్వండి అవసరం అయితే. మీ పవర్లు ఇచ్చి సేలింగ్ పర్పస్ అయితే పెంచండి. అంతేగాని ఆ ఒక్క క్షణానికి పవర్లు అంటే నాకు చాలా ఇష్టం, ఇవి నేను ఇవ్వలేను, అది ఇది అని మాత్రం ఆలోచించకండి మీరు. అది ఎంత ఇష్టమైందైనా సరే. సో చాలాసేపు ఎగిరాయి అనమాట. ఇప్పటికీ ఒక 30 minutes దగ్గర ఎగిరాయి. సో దాని నుంచి ఎగురున్నాయి, దిగిపోయి ఇంకొక బ్యాచ్ వెళ్ళిపోయింది, సెపరేట్ అయిపోయి 2 batchesగా విడిపోయి. చూడండి, టోటల్గా 41 birds ఫ్లై అయ్యాయి ఇప్పటివరకు. సో అదనమాట. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా చేసే ముందు డిసీజ్ బర్డ్స్ లాంటివి ఇవ్వకుండా మీరు రిమార్క్ పడకూడదు, బ్యాడ్ అయిపోకండి. మెయిన్ మీరు పలానా దగ్గర అంటే మా లొకాలిటీ అని కాదు కానీ ఒక 70-80 km వస్తుంది. పర్సన్ పేరు అయితే చెప్పకూడదు కానీ తను ఇచ్చే ప్రతి పావురము కూడా పైకి రానివ్వడంట, క్యాబిన్ పైకి రానివ్వడంట. నేను చెప్తా వినండి క్లారిటీగా. ఇంకో స్టోరీ చెప్తున్నా. అంటే ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే ఏదో జస్ట్ నేను ఊహించుకొని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో అయితే నేను చెప్పట్లేదు గైస్. నేను నా లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ని మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. సో తను ఏంటంటే గైస్ పైకి రానివ్వకుండా పలానా ఏమైనా బర్డ్స్ ఉన్నాయంటే పలానా 500లో ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, 2000లో ఉన్నాయని అంటాడంట. సరే అయితే చూద్దాం పదన్నానంటే లేదు మీరు అక్కడ రాకండి, పావురలకి చిన్న ఏదో ఒక రీజన్ అయితే ఎతుకుతాడు. ఆ రీజన్ అయితే చెప్తాడు, పలానా రీజన్ అయితే చెప్తాడంట. చెప్పేసి పైకి రానివ్వడంట. ఆ పావురలు 2 పట్టుకొని వస్తాడంట. పట్టుకొని వచ్చి పలానా రేట్ చెప్తాడంట, మీరు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు అంటే. మరి ఇంకా తన కళ్ళ ముందు అవి డిసీజ్డ్ బర్డ్స్ అయినా లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్టివ్ ఇంకా అదర్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే వాళ్ళకి అన్ని పావురాల్లో పెడితే, క్యాజువల్గా పెడితే మీకు పావురం తాలూకా కండిషన్ మీకు తెలుస్తుంది. మీకు సెపరేట్గా 2 పావురాలు చేత్తో పట్టుకొని వచ్చేసి మీకేం తెలుస్తుంది గైస్? సో మీకు తెలియదు కదా. అలా వాటికి డ్యామేజ్ ఉన్న బర్డ్స్ ముందు కిందకి తెచ్చి సేలింగ్ పర్పస్ అయితే చేసుకుంటాడు అనమాట. ఎంత వర్స్ట్గా ఉంటుందంటే మా లొకాలిటీలో తన పేరు అంత వర్స్ట్గా, అంత దరిద్రంగా ఉంటుంది అనమాట తన పేరు పాపము. అది మనం చేసుకునేదే గైస్. దాంట్లో ఏముంది, పావురాలు కుదిరినంత వరకు నీట్గా చూసుకోవాలి, మెడిసిన్ అది యూజ్ చేసుకోవాలి, అన్నీ చేయాలన్నమాట. మనం చూసుకుందాం అనుకుంటే మనం ఏది మెయింటైన్ చేయకుండా పాపం పావురాలు జబ్బులు వచ్చేస్తే అవి మళ్ళీ సేల్ పర్పస్లో సేమ్ ప్రైస్కే ఇచ్చేసి ముందు మాట చెప్పేయండి. అంతకీ కాదు అంటే తమ్ముడు పలానా ఈ పావురంకి ఇలా, నేను మొన్నటి వరకు 2 దౌడియాలు సాదాలు ఉండి మన క్యాబిన్లో చూసారా, రెడ్ వైట్, అది ఎంత 250కో కానీ 300కో కానీ ఇచ్చా. అందులో వైట్ డ్యామేజ్డ్ బర్డ్ అనమాట. నేను ఆల్రెడీ ముందే చెప్పా. ఇప్పుడు ఏంటంటే మనం సేలింగ్ చేసుకోవచ్చు కరెక్ట్, బట్ ఏంటంటే దాని తాలూకు డిఫెక్ట్స్ కూడా మనం చెప్పాలి. దాంట్లో లోపాలు ఎన్ని ఉన్నాయి, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏటి పరిస్థితి మొత్తం చెక్ చేసుకొని, తమ్ముడు పలానా పావురంకి ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా డ్యాక్ కొట్టింది, లేదా ఇంకేదో ఉంది, సో నువ్వు తీసుకుందాం అంటే తీసుకో. ముందుగానే చెప్పేస్తున్నాను నేను. ఏమైనా అయితే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుద్ది తర్వాత. సో ముందుగానే చెప్తున్నాను, నీకు నచ్చితే తీసుకో తమ్ముడు, లేదంటే లేదు. ప్రైస్ కూడా నేను తక్కువకే ఇస్తున్నాను మాట ముందు చెప్పేశారనుకో, అవతల పర్సన్కి లైక్ అయితే తీసుకుంటాడు, లేదంటే మానేస్తాడు, అంతే కదా. సో అలా మీరు ఏంటంటే ఆ తప్పులు అయితే చేసి అలాగైతే బ్యాడ్ అవ్వద్దు. సో వచ్చిన వాళ్ళని మ్యాక్సిమం జాగ్రత్త తన సాటిస్ఫై అయ్యేటట్లు చూసుకోండి ఎవరైనా బర్డ్స్ తీసుకునేటప్పుడు. ఇంకోటి ఏంటంటే గైస్, మన దగ్గర టోటల్గా 3 pairs ఎన్నో సేల్ పర్పస్లో ఉన్నాయి. అయితే కాకినాడ నుంచి టోటల్గా 2 pairs నిన్న ఒక పిల్లోడు అడిగాడు. తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చి బర్డ్స్ ఉంటే చూడు అని చెప్పి అన్నారు, బట్ నేనైతే క్లారిటీ చెప్పలేదు. సో 3 pairs ఆల్మోస్ట్ ఉండొచ్చు, అవి నేను సేల్ పర్పస్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా మెసేజ్లు అయితే చేస్తున్నారు. సారీ గైస్, ఏంటంటే
బేబీస్ అయితే కావాలని ప్రతి ఒక్కరు అయితే మెసేజ్ అయితే చేయడం జరిగింది. బేబీస్ అయితే ప్రెజెంట్ మన దగ్గర అవైలబుల్లో లేవు గైస్, ఎందుకంటే ఇప్పుడు రేసింగ్ సీజన్ రాబోయేది రేసింగ్ సీజన్ అనమాట. దానికోసం అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 100 బర్డ్స్ మన క్యాబిన్లో అయితే ఇక్కడ తోటలో కలిపి 100 బర్డ్స్ ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి. సో వర్షాకాలం కదా, ఇంకోటి చెప్దాం అనుకున్నా, వర్షాకాలం కదా, వర్షం సొలుపురు కొట్టేయకుండా అంటే వాటర్ లోనికి వెళ్ళిపోకుండా కింద నుంచి ఇప్పుడు ఇక్కడ పడిన వెంటనే అది లోనికి మళ్ళీ కొడుతుంది అనమాట లోపలికి. సో దానివల్ల ఏంటంటే మొత్తం లోపల తడంతా అయిపోతుంది. ఆ రెట్ట మొత్తం మళ్ళీ కాళ్ళు కంటుకొని నిన్న ఒక వీడియో చేసాం మొన్న, రీసెంట్గా ఈ 2-3 డేస్లో వీడియో చేసా, గుర్తుంది కదా, పవరింగ్ ఏదైనా డిసీజ్ రావడానికి కారణం అని చెప్పేసి వాటి తాలూకు కాళ్ళతో గోళ్ళతో అవి గీరుకున్న తర్వాత వాటికి ఆటోమేటిక్గా డిసీజ్ అనేది రావడం జరుగుద్ది. సో ఆ విధంగా వెళ్ళకుండా ఇదైతే చేశాను. ఇంకోటి ఇప్పుడు ఏదో టాపిక్ చెప్తున్నా, ఆ టాపిక్ అయితే మర్చిపోయాను గైస్. సో అలా డ్యామేజ్డ్ బర్డ్స్ మీరు కుదిరితే సేలింగ్ పర్పస్లో అయితే పెట్టేసుకోండి. సారీ డ్యామేజ్డ్ బర్డ్స్ మీరు సేలింగ్ పర్పస్లో పెట్టుకునే ముందు అవి చెప్పండి, వాళ్ళకి డిఫెక్ట్స్ అయితే చెప్పండి. చెప్పేసిన తర్వాత మీరు ఇంకా చేయండి గైస్. అదే సేల్ పర్పస్లో అయితే పెట్టుకోండి. ఇంకా గుర్తొచ్చింది, బేబీస్ అన్నా కదా, బేబీస్ ఏంటంటే రేసింగ్ సీజన్లో ఎండింగ్కి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 to 50 బేబీస్ ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు 41 బర్డ్స్ అయితే మన క్యాబిన్ పైన అయితే ఫ్లై చేస్తున్నాయి. 41 బర్డ్స్ క్యాబిన్ పైన ఫ్లై చేస్తున్నాయి. అందులో పేరెంట్స్ ఉంటాయి చాలా ఒకటి, తర్వాత వచ్చి బేబీస్ ఉంటాయి, తర్వాత ఓల్డ్ కేటగిరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎక్కువ బర్డ్స్ అయిపోతున్నాయని చెప్పేసి మళ్ళీ సేల్ పర్పస్ మళ్ళీ అవ్వకపోతే ప్రాబ్లం అయిపోతుంది, బర్డ్స్ మళ్ళీ ఎక్కువ అయిపోతే ఫీడింగ్ ఖర్చు అదంతా ఇబ్బంది పడతానని చెప్పేసి నేను ఎగ్స్ అయితే తీసేయడం జరిగింది. అది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ తెలుసు. ఎగ్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉండేవాడిని, తీసేస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి 5 10 20 గుడ్లు తీసేస్తూ ఉండేవాడిని, చూసారు మీరు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు రేసింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పలానా బ్లడ్ లైన్ తాలూకు పవర్ సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్ అవుతుంది ఏంటో ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకు క్లారిటీ లేదు. వాళ్ళు ఏంటి, మన సబ్స్క్రైబర్స్ ఏంటి, బేబీస్ కావాలి వాళ్ళకి, కానీ డిస్టెన్స్ 500 రావాలి. సో వాళ్ళు డిస్టెన్స్ 500లో అడుగుతున్నారు. మన దగ్గర బర్డ్స్ అయితే ఉన్నాయి, కానీ ఏ సక్సెస్ అవుతాయి ఏ ఫెయిల్ అవుతాయి చెప్పలేము. సో ఈ క్లారిటీ లేని బిజినెస్లో అయితే మనం చేయలేము. సో అందుకనేసి బ్రీడింగ్ అయితే టోటల్గా నేను ఆఫ్ చేసేయడం అయితే జరిగింది. ప్రజెంట్ ఉన్న బర్డ్స్ సేల్ పర్పస్లో పెట్టడం జరిగింది. సో అక్కడ 3 pairs అయినా ఉన్నాయి, ఆ 3 pairs సేల్ చేసేస్తున్నా, తర్వాత బ్రీడింగ్ అయితే ఆఫ్ చేస్తాను. కాబట్టి ప్రజెంట్ అయితే బేబీస్ అయితే అడగొద్దబ్బా. చాలామంది పాపం మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకుండా మనం పలానా మాట చెప్పేసి మనం ఇచ్చేసామంటే ఈ రోజుకి అయిపోయింది కాదు. నేను ఇప్పుడు ఆ వీడియోలో అదే చెప్తున్నా, ఈ రోజుకి అయిపోయింది కాదు. పలానా ఇప్పుడు 500 మీరు అడుగుతారు, 500 డిస్టెన్స్ కావాలని అడుగుతారు, ఓకే నేను ఇస్తాను. బట్ ఏంటంటే అది 100లోనే ఫెయిల్ అయిపోతే ఇంకా మనకి రిమార్క్ బ్యాడ్ నేమ్ అనమాట. సో ఇలాంటివే చెయ్యొద్దు అని నేను అంటున్నాను. అలా నాకు చేయడం ఇష్టం ఉండదు. మనం జెన్యూన్గా వెళ్ళిపోబట్టి ఈరోజు హ్యాపీగా ఇన్ని బర్డ్స్ పెంచగలుగుతున్నాం. మనకంటూ ఒక గుడ్ విల్ అనేది ఉంది, మన లోకల్లో మనకంటూ ఒక గుడ్ విల్ ఉంది. సో నేను చెప్పే కంటెంట్ బట్టి, నేను చెప్పే నా మాట తీరు, నా మాట విధానం బట్టి మీకు మ్యాక్సిమం అర్థం అవ్వచ్చు మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో అర్థం చేసుకుంటారు, ఇలా అర్థం అయ్యే ఉంటుంది నా గురించి అని అనుకుంటున్నాను. సో ఇలా బ్యాడ్గా వెళ్తే ఎప్పటికైనా మనది ఎప్పటికైనా మనకే కొట్టేస్తుంది కదా. బ్యాడ్గా వెళ్తే ఈ రోజు ఏదో 100 రూపీస్ మిగిలిందని చెప్పేసి ఆతృత పడిపోయి ఇది హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇది చేయలేము. నెక్స్ట్ ఎప్పటికైనా మనకి అది పడాల్సింది పడుతుంది, కొట్టాల్సింది. సో ఇప్పటి నుంచే మనం నీట్గా కొంచెం జెన్యూన్గా వెళ్ళిపోయామనుకోండి, మనకి ఎప్పటికైనా మన న్యాయం మనల్ని కాపాడుద్దని నా ఒపీనియన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ చెప్తున్నా ఏదైనా జెన్యూన్గా ఉంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి సో ఏంటంటే నేను చెప్పాల్సిందని చెప్పేసా. ఏంటంటే లాస్ట్లో మనకు కావాల్సిందంటే ఒక సబ్స్క్రైబ్, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి అబ్బా. వీడియో ఆఫ్ చేసేస్తున్నా, లైక్ కొట్టండి. ఇప్పటివరకు చెప్పిన కంటెంట్ మ్యాక్సిమం నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన మన కొత్తగా చూసేటోళ్ళకి అయితే చెప్పేది నేను ఒకటే. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్ని విధాలుగా చెప్తున్నానో బర్డ్స్ గురించి ప్రతి వీడియోలో నేను అలాగే చెప్తాను అనమాట. సో వీటికంటే ఇంక బాగానే చెప్పిన టాపిక్స్ కూడా ఉన్నాయి. సో పావురాళ్ళు పెంచకూడదు అని చెప్పేసి అన్నారు కదా, ఎందుకు పెంచకూడదు అనేది వీడియో బై ఛాన్స్ ఇప్పుడు కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నట్లయితే దాని లింక్ పెడతా, ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినాకే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది పావురాళ్ళు ఎందుకు పెంచకూడదు ఏంటి అనేది. ఆ లింక్ పెడుతున్నాను కిందన, ఓకేనా. సో ఫాలో అవ్వండి, జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయండి. ఈరోజు జెన్యూనిటీ రేపటికి మనకి హెల్ప్ఫుల్ అయ్యి మనం డెవలప్ అవ్వడానికి ఏ విధంగా కానీ అది బర్డ్స్ విషయంలోనే కానీ లైఫ్ విషయంలోనే కానీ జెన్యూన్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు ఏదో రూపాయి వచ్చేసింది, ఏదో అడ్డుగోలుగా అని చెప్పేసి మనం ఏదో అదే త్రోవలో నడిచేస్తే ఇంకా రేపు 2 రూపాయలు పోద్ది అనమాట. ఈరోజు రూపాయి గురించి ఆలోచించుకుని హ్యాపీ ఫీల్ అయితే రేపు 2 రూపాయలు పోయే అవకాశం ఉంటుంది. సో
జాగ్రత్తగా ఉండండి అందరూ. అందరి దగ్గర నీట్గా జెన్యున్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ముఖ్యంగా అదే అనమాట. నా వరకు నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు బ్యాడ్గా అయితే అనుకోవద్దు ఒకరు కూడా. మన కంటెంట్ ఇప్పటివరకు చెప్పిందంతా లైక్ అయినట్లయితే ఒక లైక్ వేయండి, కొత్త వాళ్ళకి ఛానల్ రీచ్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే థ్యాంక్స్ గైస్ 14 కంప్లీట్ అయ్యారు, 1400 1.4K రీచ్ అయ్యాం మన ఛానల్ అయితే 1400 మంది. థ్యాంక్ యూ, నాకు నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. సో ఓకే, లవ్ యూ ఆల్. ఏంటంటే చెప్పా కదా, లైక్ అయితే కొట్టండి ఓకేనా. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.